హాయ్ ఫ్రెండ్స్, సండే స్టోరీ టెల్లింగ్ టైం లోపల ఈరోజు ఒక కథ చెప్పుకుందాం మిత్రమా. ఒక ఊర్లో, ఒక నగరంలో ఏంటంటే ఒక అతను ఆయనకు మామూలుగా చదువుకుంటాడు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుంది. కానీ ఆయనకు మిలిటరీ అంటే చదువుకుంటున్నప్పటి నుంచి ఎవరిన సినిమాలు చూసినా, ఎక్కడన్నా పోలీసు వాళ్ళని చూసినా, మిలిటరీ వాళ్ళని చూసినా పోవాలని చాలా ఇష్టం. సైనికులన్నా, తుపాకులన్నా, దేశ సేవ అంటే చాలా మక్కువ. చిన్నప్పటి నుంచి కూడా అందరిని అడుగుతూ ఉంటాడు. ఏమని అడుగుతాడంటే, నేను సైనికుని కావాలంటే ఎట్లా, నేను మిలిటరీలో పోవాలంటే నేను ఏం చేయాలి, ఎలాంటి చదువు చదవాలి, ఏందని ఎప్పుడు అడుగుతూ ఉంటాడు అనమాట. అయితే ఒకసారి చదువుకున్న తర్వాత ఆయనకు అవకాశం వస్తుంది. వచ్చినాక మిలిటరీకి పోతాడు. ఆ మిలిటరీలో ఏంటంటే ఒక 10-15 సంవత్సరాలు పనిచేసిన వెంటనే మిలిటరీ వాళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చి, వాళ్ళకి ఇచ్చే అమౌంట్ అంత ఇచ్చి పంపించేస్తారు. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, 15 సంవత్సరాల బ్యాంకులలో ఎక్కడైనా హోమ్ గార్డ్స్ లాగా పనిచేయడానికి వాళ్ళకి అలాంటి అవకాశం ఉంటుంది అన్నమాట. అయితే అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఆయనకు ఆ మిలిటరీలో ఉన్నప్పుడు అక్కడ కొంచెం వాళ్ళు ఆ మిలిటరీలో ఉన్నప్పుడు నైట్కు అట్లా ఇట్లా ఉన్నప్పుడు డ్రింక్ చేయడము, మద్యం సేవించడం అనేది ఉంటుంది. అదే అలవాటు ఉంటుంది అన్నమాట. తను రిటైర్డ్ అయ్యి మళ్ళీ వచ్చి వేరే జాబులో చేరినాక కూడా డైలీ తాగడము, పడుకోవడం, ఎప్పుడు అర్ధరాత్రికి మేలుక రావడం, మళ్ళీ ఆకలి అయితే తినడము, ఇష్టం ఉన్నది బయటకు పోయి కొనుక్కొని ఇలా ఎన్ని జరుగుతూ ఉంటాయి. అయితే ఒకరోజు రాత్రి ఏమైపోతుందంటే, తాగి పడుకుంటాడు. అర్ధరాత్రి మేలుకు వస్తుంది ఆయనకి. వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంటే, అబ్బో మిఠాయి తింటే బాగుండే, అంటే స్వీటు. అర్ధరాత్రి ఇంట్లో స్వీట్ చేసి పెట్టేవారు ఎవరు ఉంటారు? ఎవ్వరు ఉండరు కదా. అప్పుడు ఏం చేస్తాడంటే, అటు ఇటు చూస్తాడు. టైం చూసే వరకు 9:30 అయితే వెంటనే డబ్బులు తీసుకొని బయటకు పోతాడు. అంటే అప్పట్లో అదేంటంటే ఇప్పటి కాలం కాదు, కొంత 40 సంవత్సరాల కిందట అనుకుందాం. అప్పట్లో ఏంటంటే 10 రూపాయలు తీసుకుపోయినా కూడా మనకి ఎంతో పని అయ్యేది. ఇప్పుడు 1000 రూపాయలు తీసుకుపోయినా కూడా పని కాదు మనకు ఒక్కొక్కసారి. ఇంకా 100 తీసుకపోతే ఏదో ఒక చిన్న పని అవుతుంది. కానీ 10 రూపాయల నోటు తీసుకొని నడుచుకుంటూ ఎండిపోయే వరకు, అది మామూలు పెద్ద మహానగరం కాదు అతను ఉన్నటువంటిది, మామూలు పట్టణం అనమాట. అటు ఇటు చూసాక అందరి షాపులు మూసేస్తుంటారు. ఇంకొక దగ్గర కూడా షాప్ మూసేసి తాళం వేయడానికి సిద్ధంగా ఉంటాడు అనమాట. అప్పుడు ఏమంటాడంటే తన దగ్గరకు, నాకు కొంచెం హల్వా కావాలి, స్వీట్ కావాలి అని అంటే, ఏది లేదు పోవా, అంత కట్టేసిన, నేను ఇప్పుడు ఏమి ఇయ్యను అది ఇది అంటే ఎట్లనో బాగా బతిమాలుతాడు. బతిమాలినాక సరే అని ఆయన బతిమాలంగా ఇస్తాడు. ఇస్తే ఏంటంటే ఇంకో 5 రూపాయలు నాకు చేంజ్ ఇవ్వాలి. ఎందుకంటే 5 రూపాయలదే కొనుక్కుంటాడు, మిగతా 5 రూపాయలు నాకు చేంజ్ ఇవ్వాలి. 5 రూపాయలు చేంజ్ ఇవ్వాలంటే ఆయన దగ్గర రాత్రి చిల్లర పైసలు ఉండక అతను ఏమంటాడంటే, ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు, చిల్లర అయిపో నీకు ఇచ్చింది లేకుండా 5 రూపాయలు ఎట్లా వదిలేస్తా అంట. మళ్ళా మహాపొదుపరి, ఎందుకంటే అంత కష్టపడి మిలిటరీలో పనిచేసి కష్టపడి డబ్బు సంపాదించిన వ్యక్తి కదా, అనవసరంగా ఎందుకు గొడగొడతాడు. మళ్ళీ ఏంటంటే ఖచ్చితంగా ఉంటాడు, నియమాలకు కానీ నిబంధనలకు కానీ మంచి క్రమశిక్షణ కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అంటే సరే అంటే, మరి ఎట్లా అంటే, నువ్వు రేపు షాప్ ఎప్పుడు తీస్తావు అంటే, నేను 10 గంటలకు షాపు తీస్తా అంటాడు. అయితే సరే 10 గంటలకు వచ్చి నువ్వు తీసుకుపో మిగతా పైసలు అంటే, ఓకే తీసుకొని పోతా అని అంటాడు. అని వెళ్ళిపోతాడు. పోయిన తర్వాత ఏమవుతుంది, పోతాడు. పోయి వద్దామని అనుకుంటుంటాడు. ఇంటికి పోతాడు. ఇంటికి పోవాలంటే బాగా తాగి ఉన్నాడు. బయటకు వస్తాడు. నేను మళ్ళీ రేపు షాపు గుర్తుపట్టాలంటే ఎట్లా అని అటు ఇటు చూసేసరికి ఎక్కడ ఏం కనపడదు. కాకపోతే షాపుకు అపోజిట్లో ఎదురుగుండా ఒక ఆంబోతు పండుకొని మంచిగా గడ్డి మేసుకుంటూ, నెమరు వేస్తాయి కదా పశువులన్నీ కూడా, ఏం చేస్తాయి, నెమరు వేస్తూ ఉంటాయి. అది మంచిగా కూర్చొని నెమరు వేసుకుంటూ పడుకుంది. ఓహో రేపు నేను వచ్చేదాకా ఇంత ఏమి లేదు, షాపు ముందర ఒక ఆంబోతు ఉంటుంది అని అనుకొని మనసులో అనుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. పోయి
మంచిగా హల్వా తింటాడు, పండుకుంటాడు, రాత్రి శుభ్రంగా నిద్రపోతాడు. పోయిన తర్వాత మెల్లగా 10:30, 11 గంటలకు మేలుకొస్తుంది పొద్దున. లేచి వస్తాడు. వచ్చి చూసే వరకు ఏమైపోతుంది, ఇక మెల్లగా వచ్చి నీ షాపు దొరుకుతలేదు ఏంది అని అటు ఇటు అంతా తిరుగుతాడు బజార్లో. నేను రాత్రి ఏం గుర్తుపెట్టుకున్నా, ఆంబోతుని గుర్తుపెట్టుకున్నా, బహుశా ఆంబోతు ఉండాలి కదా అని తిరుగుతూ ఉంటాడు. ఈ గల్లి పోతాడు, ఆ గల్లి పోతాడు. అయితే రాత్రి పోయిన గల్లి కాకుండా వేరే గల్లి పోతాడు. ఆ గల్లీలో ఒక బార్బర్ షాప్ అంటే మంగళ షాపు ముందు ఎదురుగుండా ఒక ఆంబోతు పడుకొని నెమరు వేస్తూ ఉంటుంది అనమాట. అక్కడ ఏం చూసుకోడు, ఆ బోర్డుని చూడడు, ఏమి చూడడు. చూడక అదే స్వీట్ షాప్ అనుకొని ఆ బార్బర్ షాప్కి పోతాడు. మంగళ షాప్కి పోయి, నువ్వు నిన్న రాత్రి నాకు 5 రూపాయలు ఇచ్చేది కదా, నువ్వు నాకు ఇయ్యానంటే, ఎవరా నువ్వు, ఇంతకు నువ్వు ఎవరు అసలు, దేంది అంటే హల్వా ఇచ్చినావు నువ్వు అంటే, హల్వా ఎక్కడిది, నువ్వెవరు, నువ్వు నాకు తెలియరు, నన్ను పైసలు ఇవ్వమంటున్నావు, నడు అని నిలబడుతుండే. లేదు నేను నిన్న రాత్రి వచ్చిన అది ఇది అంటే, నేనే ఎప్పుడు హల్వా ఇచ్చిన, నేనేం చేసిన నీకు నేను ఎందుకు 5 రూపాయలు బాగున్నా, నువ్వు నాకు 10 రూపాయలు ఎప్పుడు ఇచ్చినావు, ఏంటిది అని ఇట్లా అనుకుంటూ ఉంటాడు అనమాట. అనుకుంటూ ఉన్నప్పుడు ఏందంతా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, మనిషివేనా, అవలా క్యా అది ఇది అని అంతా మాట్లాడతాడు. ఆ మంగళ ఆయన అంతా చేస్తుంటే నీకు ఏమనిపిస్తుంది అని ఆయన అంటాడు అనమాట. ఆయన మంచిగా ఒకరికి అన్నీ ఉంటాయి బార్బర్ షాపులో, మొత్తం బ్రష్లు, పౌడర్లు, క్రీములు, కత్తెరలు, ఓటి ఉంటాయి కదా, అన్నీ కట్ చేసేటి సీజర్స్, ఇవన్నీ చూస్తాడు. చూసి బయటకు వస్తాడు. ఆయన ఇట్టంగానే బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఒక్క నిమిషం అనుకో, ఓహో నాకు 5 రూపాయలు ఇవ్వవలసి వస్తుందని రాత్రికి రాత్రే ఇక్కడికి వెళ్ళి షాపును కాల్ చేసి వెళ్ళిపోయిండు. ఇట్లా కూడా ఉంటారా మనుషులు, 5 రూపాయలు అప్పున నా పైసలు నాకు ఇవ్వడానికి కూడా ఇట్లా చేసిండని ఇక బాగా మళ్ళీ లోపలికి వస్తాడు. పడతాడు, లొల్లి పెడతాడు, ఇవన్నీ చేస్తాడు. చేసి అరే ఏంటిది ఇట్లా అని మళ్ళా తిరిగి మళ్ళా ఇంటికి పోదామని పోతుండగా ఏమైపోతుందంటే, మళ్ళా స్వీట్ షాప్ ముందర ఒక ఆంబోతు వండుకొని మళ్ళా నములుకుంటూ కూర్చుంటే అప్పుడు నీది ఇదే షాప్ అని మళ్ళీ అనుకుంటాడు వాడు. అట్లా వీడు కూడా ఆ షాపులో చూసిండు కదా, కత్తులు, సీజర్లు, బ్లేడ్లు, క్రీములు, పౌడర్లు చూసిండు మళ్ళా ఏంటిది చీరను ఇవాళ వారి చీరని ఇవన్నీ చూసిండు కదా. చూసారే నేను రాంగ్ అడ్రస్కి వచ్చినా అని అనుకొని మళ్ళీ బయట వెతకడానికి ప్రారంభిస్తుంటే అప్పుడు ఆ స్వీట్ హోమ్ ముందర ఈ అంబోతు మళ్ళా ఎప్పట్లానే రాత్రికి ఎట్లయితే పడుకొని తినుకుంటాడో పడుకుందో అట్లనే పడుకుంటుంది. అయితే లోపలికి పోతాడు. పోయి ఆయనను అడుగుతాడు, నువ్వు రాత్రి నేను నీకు 10 రూపాయలు ఇచ్చినా, నువ్వు నాకు స్వీట్ ఇచ్చినావు అంటే, ఏం స్వీట్ ఇచ్చినా అంటే హల్వా ఇచ్చినావు, తీసుకొని పోయినా ఇంకా 5 రూపాయలు ఉన్నాయి ఇవ్వమని వచ్చినా తీసుకోమన్నావు కదా అని అంటే, నువ్వేనా అసలు ఇంతకు అది ఏదైనా షాప్ అయినా కావాలని వీడిని కొద్దిసేపు అంటాడు అనమాట. నేనే నా తాగుడు మీద ప్రమాణం చేసి చెప్తున్నా, తాగిన వాళ్ళు ఎవ్వరు కూడా అబద్ధాలు ఆడరు, నిజమే చెప్తారు అని అంతోటి అనగా ఆ షాప్ అతను బాగా నవ్వుతాడు అనమాట. నవ్వి నిజమేనయ్యా ఇచ్చేది ఉంది కాబట్టి అని 5 రూపాయలు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఏమంటాడంటే, ఏందయ్యా ఈ మద్యం తాగుడు ఏంది, ఈ మద్యం మత్తులో నువ్వేం చేసావో తెలియదు, ఏమీ లేదు, ఇట్లనే ఉంటుందా అని ఇట్లా అంటున్న లోగానే ఆ మంగళని బాగా తిట్టి చేసి వచ్చింది కదా. అందరు బార్బర్ షాప్లో వాళ్ళందరూ ఒకటై వీని కోసం వెతుక్కుంటూ స్వీట్ హోమ్ దగ్గరకు వస్తారు. వచ్చి వీడేరా నన్ను పైసలు ఇవ్వమని అడిగింటారా, ఇట్లా అట్లా అని వరకు వాళ్ళు ఊరుకుంటారా, కొడదామని ప్రయత్నం చేస్తుంటే అప్పుడు ఈ స్వీట్ షాప్ ఆయన ఉండే ఏమంటే, పోనీ లేవయ్యా, బాగా ఆ మిలిటరీలో పనిచేసి వచ్చిండు, అక్కడ బాగా కష్టంగా పనులు ఉంటాయి కదా, నిద్ర పట్టడానికి అక్కడ అలవాటైంది అయ్యా ఈయనకు ఆ మందు తాగడము, మళ్ళీ రిటైర్డ్ అయ్యి వచ్చినాక కూడా అదే మందు తాగడం ఉన్నదయ్యా, ఏమనుకుంటే నిజమే రాత్రి నా దగ్గరకు వచ్చి చేసిండని సముదాయించి ఆ బార్బర్ షాప్ ఆయన అటు పంపిస్తాడు. ఈయన ఇంకొకసారి నువ్వు ఇట్లా చెయ్యకు, కరెక్ట్గా చూసుకో, నేను తాగినప్పుడు ఇంట్లోకి వెళ్ళకు, సపరేట్గా వండుకో చెయ్యి అని చెప్పి
ఈయనను వాళ్ళ ఇంటికి పంపించేస్తాడు. ఇక ఆ రోజు నుండి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి నేను ఒక ఉన్నతమైన ఉద్యోగం చేశాను, మిలిటరీలో బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగం చేసి ఏంటి నేను ఇలా తాగుడుకు బానిసనయ్యి ఇట్లాంటి పిచ్చి పనులు చేశానా, నేనేనా ఇంతకు ఆ వ్యక్తిని అని చాలా బాధపడుతుంటాడు. 2-3 రోజులు బాధపడుతుంటే అప్పుడు ఆయన భార్య అడుగుతుంది, ఏంది ఏంటంటే రాత్రి ఇట్లా అయింది, ఇట్లా సంగతి, నేను పొయ్యి ఇట్లా చేసినా మళ్ళీ ఇట్లా అనగానే ఆముంది, ఇంకొకసారి అట్లా బయటకు వెళ్ళకు, తాగిన వెంటనే సపోర్ట్ చేయక వండుకో, నీకేమైనా తినాలనిపిస్తే నన్నే అడుగు, నేనే నీకు వండి పెడతా, కానీ అట్లా బయటకు వెళ్ళి నీ పరువు తీసుకోకు, ఈ రిటైర్డ్ అయిన తర్వాత నీకు ఈ వయసులో ఇది అవసరమా, సంఘంలో గౌరవం ఉండాలి, నలుగురు పలానా ఆయన మిలిటరీలో చేసి వచ్చాడు, ఎంత చక్కటి మనిషి, మన అందరికి ఉపయోగపడుతున్నాడు గ్రామంలో అని ఎన్నో మంచి పనులు చెయ్యి, అక్కడ ఎంతో క్రమశిక్షణగా పనిచేసి శిక్షణ పొంది వచ్చి మంచి మెప్పులు, అవార్డ్స్, రివార్డ్స్, పథకాలు తెచ్చుకునే వ్యక్తివి, ఇప్పుడు ఈ విధంగా ఇలా చేయడం నీకు ఎంతవరకు కరెక్ట్ అనైనా భార్య చెప్తే చాలా పశ్చాత్తాపడి, నేను ఇంకొకసారి చెయ్యను, ఎప్పుడు కూడా అది నేను చెయ్యను అని చెప్పడమే కాదు, తాగిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇలా చేయకండి, కొద్ది మొత్తంలో తాగండి, దానికి బానిస కాకండి, దానివల్ల ఎన్నో కుటుంబాలు కృషించి నశించిపోతాయని నలుగురికి చెప్పడం, ఊర్లో ఎక్కడికి పోయినా కూడా కొన్ని స్కూళ్ళల్లో పోయి ఆఫీసులలో పోయి ఫంక్షన్లలో ఎవరైనా కలిసినా కూడా జెండా ఏంటి ఫ్లాగ్ హాస్టింగ్ డే, ఇండిపెండెన్స్ డే అప్పుడు, రిపబ్లిక్ డే అప్పుడు కూడా ఎవరు పిలిచినా పిలవకున్నా నేను మిలిటరీలో పనిచేశానని పోయి పరిచయం చేసుకొని ఒక గెస్ట్ లాగా పోయి మద్య నిషేధం గురించి ఉపన్యాసాలు ఇస్తూ ఎన్నో ఊర్ల పంటి కూడా తిరుక్కుంటూ స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొని ఊర్లో ఉన్నటువంటి చాలామంది తాగుడుకు అడక్ట్ అయిన వాళ్ళందరినీ ఎంతోమందిని కూడా మార్చడానికి ప్రయత్నించి ఒక మంచి గొప్ప వ్యక్తిగా ఆ తాలూకా స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా ఈయన అవార్డులు పొందిండు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మనం ఏదోలే తాగాము ఇట్లా అయిపోయినామని బాధపడకుండా మళ్ళీ ఆయన భార్య చెప్పడం వల్ల ఎంతో మోటివేట్ అయ్యి ఈ విధంగా చక్కటి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. అందరూ కూడా తాగే వాళ్ళు ఎవరైనా సరే మితంగా తాగండి, తాగొద్దని కాదు, అదొక ఆహారమే అయినప్పటికీ కూడా మితంగా తాగండి. అతి అనేది అనర్థదాయకం కాబట్టి ఏ ఆహార పదార్థాన్ని తిన్నా, ఏది తాగినా కూడా మితంగానే తినండి, ఆరోగ్యంగా ఉండండి, అందరికి ఆదర్శంగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే కిలో స్వీట్ తిని కక్కితే అరగక కక్కిందంటారు, ఒక చుక్క మద్యాన్ని సేవించి కక్కితే తాగి కక్కింది అంటాడు మిత్రమా. కాబట్టి ఇలాంటి స్లోగాన్ రాకుండా ప్రతి ఒక్కరు ప్రశాంతంగా మీ జీవితాన్ని గడపాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.